బోయింగ్ 787 సిరీస్కి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా దాని మీద స్పెషల్ ఆడిట్ చేయమని చెప్పేసి డీజీసీ ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. తద్వారా భారతదేశంలో వాడేటటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి బోయింగ్ విమానాలని చెక్ చేస్తారు. రెగ్యులర్ చెకింగ్కి ఇంకొక 4 అడుగులు ఎక్కువ చెక్ చేస్తారు. చెక్ లిస్టును కూడా రిలీజ్ చేసింది. దాంతో ఆడిట్ చేసి ఇప్పుడు రిపోర్టు. వాస్తవంగా బోయింగ్ గతంలో కూడా ఇట్లాంటి వాదాలు ఎదుర్కొంది. బోయింగ్కి సంబంధించినటువంటి 2 ఉద్యోగులు అడ్డం తిరగడం, దాంట్లో తేడాలు ఉన్నాయని చెప్పడం. అప్పట్లో 3 నెలలు బోయింగ్ విమానాలు ఆపేశారు. ఆ తర్వాత నడిచిపోయింది. బోయింగ్కి వచ్చినటువంటిది ఏంటంటే తెర వెనకాల లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు. బైడెన్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల వర్గం అది, పారిశ్రామికవేత్తలు, ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళదే. అందుకనినే ఏదైతే సునీత విలియమ్స్ను కూడా ఆకాశంలో వదిలేసి వచ్చినటువంటిది అది. చివరికి అది కాస్త ఫెయిల్ అయ్యి ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పడిందో చూశారు. అక్కడ ఫెయిల్యూరే, విమానాల్లోనూ ఫెయిల్యూరే, ఇక్కడ ఫెయిల్యూరే. అమెరికాకి సంబంధించిన సంస్థలు కాబట్టి కరోనాలో ఎంత పనికిమాలిన వ్యాక్సిన్ వేసినా అద్భుతమైన ప్రపంచానికి చూపించి చివరికి అమెరికాలో లక్షల మంది చచ్చిపోయిన తర్వాత కరోనా పూర్తి అయిపోయాక ఆ సంస్థని వ్యాక్సిన్స్ ఆపమన్నారు. కానీ అప్పటికే లక్షల కోట్లు సంపాదించేసిందిగా. అట్లాగే బోయింగ్ ఇట్లాంటి వెదవదని తెలిసినా సరే దాన్ని పైకి లేపుతున్నారు. తద్వారా లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు అమెరికాకు కోపం వస్తుంది మనం చేస్తున్నటువంటి అంశం మీద. ప్రెషర్ పెంచుతుంది, రకరకాల గేమ్స్ నడుపుతుంది రాబోయేటటువంటి రోజుల్లో.